గురుకుల టీచర్లకు నియామక పత్రాల పంపిణీ ఎల్బీ స్టేడియంలో అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ, సభ్యుల సందేహాలను నివృత్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న కిషన్ రెడ్డి. ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ఘనత మోడీకే దక్కుతుంది అన్న కేంద్ర మంత్రి. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు. రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ కు బీ ఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికైన వద్దిరాజు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన రవిచంద్ర. కాంగ్రెస్ లో చేరిన బీఎస్పీ నేత నీలం మధు ముదిరాజ్. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్న మధు. హైదరాబాద్ లో సైబర్ నేరాలు పెరిగాయి అన్న రంగనాథ్. యువతే మోసపోతున్నారు అన్న సిటీ జాయింట్ సిపి. హైదరాబాద్ కిష్వా జ్యువెలరీ చోరీ కేసులో పురోగతి. 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ హుమాయూన్ నగర్ లో దురాగతం. మహిళపై హత్యాయత్నం చేసిన ఇంటీరియర్ డిజైనర్. నిజామాబాద్ జిల్లా తెలంగాణ వర్సిటీ విద్యార్థినుల ధర్నా. వసతి గృహంలో భోజనం నాణ్యతగా లేదని ఆందోళన. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన సభ. వాలంటీర్లు రానున్న రోజుల్లో లీడర్లు కాబోతున్నారన్న ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లాలో శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రొద్దుటూరులో ప్రచారం ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే. తాడిపత్రిలో టిట్కో ఇళ్లను ప్రారంభించిన పెద్దారెడ్డి. 1084 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేసిన ఎమ్మెల్యే. ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్. హాజరయ్యేందుకు సమయం కోరిన ఎమ్మెల్యేలు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఏపీ మాజీ ఎంపీ. రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదు అన్న చింతామోహన్. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుంది అన్న పురంధేశ్వరి. ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో పవన్ భేటీలు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేయనున్న జనసేనాని. ఈ నెల 17న ప్రకాశం జిల్లా ఇంకొల్లులో చంద్రబాబు సభను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది అంటున్న టీడీపీ. రేపు తిరుమలలో రథ సప్తమి వేడుకలు. అన్ని ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. శ్రీశైలంలో రేపటి నుంచి 21 వరకు మహాకుంభాభిషేకం. శివాజీ గోపురం కలశ ప్రతిష్టాపన చేయనున్న వేద పండితులు. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాల చక్కర్లు. నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్రానికి టీటీడీ వినతి. తిరుపతి ఎస్వీ జూ పార్కులో విషాదం. లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపిన సింహం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఇండియా కూటమికి ఫరూక్ అబ్దుల్లా ఝలక్. ఒక్కొక్కరుగా దూరమవుతున్న నేతలు.